ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిబాబు, హెచ్ఎంల అసోసియేషన్ కార్యదర్శి రవి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మోర్తా శ్రీనివాసులు మాట్లాడుతూ ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన ధర్నా చేయడం జరుగుతుందన్నారు। ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, పొజిషన్ ఐడీలు రాని ఉపాధ్యాయులకు పెండింగ్ 2 నెలల జీతాలు చెల్లించాలని, P4 బంగారు కుటుంబాల రిజిస్ట్రేషన్ ఉపాధ్యాయులకు రద్దు చేయాలని, ఆన్లైన్ వర్క్లు రద్దు చేయాలని, కొత్త పోస్టుల బదిలీలు అయిన వారికి జీతాలు ఇవ్వాలని, 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని, మధ్యంతర భృతి కార్యనియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు। అదేవిధంగా మెమో నంబర్ 57 అమలు, పెండింగ్ బకాయిలు, సమాంతర మీడియా తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యం, వెంకట్రావు, ఎస్వి రమణ, లంకా జార్జ్, సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మొండి రవికుమార్, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు। పిఆర్సీ గాని డిఏ బకాయిలు 25,000 కోట్లు ఉన్నాయి। 25,000 కోట్లు బకాయిల్ని వెంటనే విడుదల చేయాలి। అలాగే 4 డిఏలు 2024-25 సంవత్సరాల్లో ఇవ్వాల్సిన 4 డిఏలు సుమారు 11% ఉంది, ఆ 11% రిలీజ్ చేయాలి। అలాగే ఐఆర్ని 30% ప్రకటించాలి। 2003 ఉపాధ్యాయులు ఎవరైతే 1/9/2004 ముందు నియామక విధానం పూర్తయిందో వాళ్ళందరికీ కూడా మరి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మెమో నెంబర్ 57ని విడుదల చేసింది। ఆ 57ని ఇప్పటికే 16 రాష్ట్రాలు అమలు చేశాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తా ఉంది। వెంటనే 2003 ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి। అలాగే MU1, 2లు మరి ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి వాళ్ళందరికీ కూడా బదిలీలు చేపట్టి ప్రమోషన్లు కూడా విడుదల చేయాలి। అలాగే మరి హై స్కూల్ ప్లస్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా న్యాయం చేసి మరి ఇంటర్మీడియట్ శాఖలో విలీనాన్ని ఆపి వెంటనే వాళ్ళు కూడా ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ భర్తీ చేసి వాళ్ళని కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈ ధర్నా మరి సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలియజేస్తాం। ఏదైతే కేంద్ర రీఅపార్ట్మెంట్ లో భాగంగా ఉపాధ్యాయులు కొత్త స్థానంలో చేరారు, మరి చేరి 2 నెలల్లో కావస్తున్న వారికి జీతాలు వెంటనే చెల్లించలేదు। మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వారికి వెంటనే జీతాలు చెల్లించాలి। అలాగే మరి పంచాయతీరాజ్ శాఖలో ఉన్న మరి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల యొక్క కార్య నియామకాలు వెంటనే చేపట్టాలి। ఎందుకంటే మరి 2021-22 సంవత్సరం నుంచి మన కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే 91 మంది ఉపాధ్యాయుల కుటుంబాలు కార్యనియమల కింద చేపట్టలేదు। మరి పంచాయతీరాజ్ శాఖలో కాకుండా మరి కలెక్టర్ పూల్లో వారిని మరి నియమించాలని ప్రధానంగా కోరుతున్నాము। అలాగే 12వ PRC కమిటీ మరి అమలు చేయాలి। 2023 జూలై నుంచి 12వ PRC కమిటీ అమలు చేసి మాకు PRC అమలు చేయాలి, కానీ 2 సంవత్సరాలు కమిస్తున్న PRC కమిటీ ఏర్పాటు చేయలేదు। అలాగే 2003 మరి డిఎస్ ఉపాధ్యాయులు పాత పెన్షన్ అమలు చేయాలి। అలాగే మరి 2017లో మరి MA వాళ్ళకి పదోన్నతులు ఇచ్చారు, MA వాళ్ళు కానీ మనకి ఇప్పటి వరకు బదిలీ లేదు, వారికి బదిలీలు చేపట్టాలి। అదేవిధంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రకారం MA1, MA2లుగా వారిని నియమించాలని కోరుకుంటూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వం చొరవ చూపి ఎన్నే కమిటీ నియమించి మా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారాన్ని చూపాలని డిమాండ్ చేస్తున్నాం।